ఒకే రాష్ట్రం, ఒకే దేవుడు, రెండు విభిన్నమైన ప్రాంతాలు, రెండు విభిన్నమైన ఆలయ కట్టడాలు. ఇదిగో చూద్దాం. నా ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను మరో కొత్త వీడియోతో. ముందుగా శ్రీముఖలింగం. ఇది మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. ఈ ఆలయంలో శివుడు శ్రీముఖలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు. తరువాత శ్రీకాళహస్తి. ఇది మన తిరుపతి జిల్లాలో పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగంలా ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నారు. ముందుగా మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయాన్ని కళింగ రాజులు వారి శైలిలో, అనగా మనకి పూరి ఆలయం ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ గుడి యొక్క కళ మనకి స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ రాజులు ఎక్కువ రాతితోనే ఆలయాన్ని కట్టడానికి ఎంతో ఇష్టపడతారు. అందుకారణంగా ఈ ఆలయం మొత్తం రాతితో ఉంటుంది. అదేవిధంగా రంగులు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. ఈ శైలిలో ఉన్న ఆలయాలు మనం కేవలం ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా చూడగలం. దానికి కారణం పూర్వం ఈ ప్రాంతాన్ని కళింగ రాజులు పరిపాలించారు కాబట్టి. ఇప్పుడు మనం దక్షిణ ఆంధ్రాలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఈ ఆలయం పంచభూత లింగాలలో ఒకటిగా ప్రాముఖ్యం పొందినది. అదే వాయులింగం. ఉత్తర ఆలయాల కంటే ఎంతో భిన్నంగా ఉంటే దక్షిణ ఆలయాలు. పెద్ద పెద్ద గోపురాలు, రంగురంగులైన గోపురాలతో ఎంతో ఆనందాన్ని కలిగజేస్తాయి ఈ ఆలయాలు. దానికి మెయిన్ కారణం చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఎంతోమంది రాజులు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ఎన్నో ఆలయాలకి ఒక గోపురమే కాకుండా చాలా గోపురాల నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని ఆనాడే రాజులు మనకి కలిగజేశారు. అదేవిధంగా గోపురానికి తప్పనిసరిగా కోనేరు, ఎన్నో అద్భుతమైన శైలిలు మనకి కనువిందు చేసేలా ఉంటాయి. ముఖ్య గమనిక: ప్రాంతాన్ని బట్టి మనిషి ఆలోచించే విధానం నుంచి మనిషి ఉండే విధానం దాకా ఎన్నో మార్పులు మనం రోజు చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా పూర్వం రాజులు దేవుణ్ణి ఎలా కొలిచారు అనేది నేను చెప్పాలనుకున్నాను. అంతేకాని దీన్ని మీరు ఇంకొక ఆలోచనగా తీసుకొని ఇంకోలా అనుకోవద్దని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.